ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు దినదినము మనలను కాపాడుచున్నాడు, నిరంతరము మనలను కాపాడుచున్నాడు కదా. ఈ రోజుకి మనం బ్రతుకున్నామనంటే ఇది దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు మనం ఇలా ఊపిరి పీలుస్తున్నామనంటే ఇది ఆయన ప్రేమ, మన పట్ల ఆయన చూపించినటువంటి కనికరం. కనుక ఆ దేవదేవునికి మనం నిత్యము కృతజ్ఞతాస్తుతులే మనం చెల్లించాలి. నిత్యము కూడానండి. మనం చాలాసార్లు మనం దేవునికి స్తుతి చెల్లించుకోకుండా దేవుని మీద సనుగుకుంటూ ఉంటాము, దేవుని మీద వేరేగా మాట్లాడుతూ ఉంటాము, దేవుణ్ణి దూషించుకుంటూ ఉంటాము, ఏమేమో అనేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. కానీ బైబిల్ గ్రంథంలో యోబు అనే ఒక వ్యక్తిని గురించినటువంటి ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యోబు విషయంలో చాలా క్లియర్గా చక్కని సత్యాలు మనం నేర్చుకోవచ్చు. యోబుని గురించి దేవుడు సెలవిస్తున్న మాట ఏమంటారంటే, యోబు యథార్థవర్తనుడు, నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడు, ఆయన చెడుతనమును అసహించుకొని ఉన్నాడు. ఏ విషయంలో కూడా యోబు పాపము చేసినటువంటి వాడు కాడు. తన నోటి మాట ద్వారా కానీ లేక తన యొక్క క్రియల వలన కానీ ఏ విషయంలో కూడా దేవునికి వ్యతిరేకముగా పాపము చేయలేదు. కానీ యోబు మీదకి వచ్చినటువంటి ఒక కష్టం, యోబు కలిగినటువంటి ఒక శ్రమ, యోబు కలిగినటువంటి ఒక వ్యాధి బలహీనత, ఈ విషయాలు చూస్తే మనం అందరం అనుకుంటాం కదా, ఎంతటి దేవుని ఉగ్రత యోబు మీదకి వచ్చిందండి అని అనుకుంటాం. నో, ఈరోజు మన కాంటెక్స్చువల్గా జాగ్రత్తగా కనుక మనం చదువుకుంటే స్నేహితులారా, యోబు జీవితం మీద కలిగినటువంటి ఒక పరిస్థితి యోబు మీదకి వచ్చిన దేవుని ఉగ్రత కాదు. నిజానికి చెప్పాలంటే దేవుడైన యెహోవా యోబును రెండింతలుగా ఆశీర్వదించాలనేది దేవుని మనసులో ఉన్న ప్రణాళిక. అదే చేశాడు దేవుడు. చివరికి వచ్చేసరికి దేవుడు యోబును మొదట ఆశీర్వదించినంత కంటే అధికముగా దేవుడు యోబును ఆశీర్వదించినాడు. మరి అధికముగా యోబును ఆశీర్వదించినటువంటి ఒక దేవాతి దేవుడు కదా. రెండింతలుగా దేవుడు యోబును పోగొట్టుకున్న పిల్లలు పుట్టారు, అలాగే ఆస్తినంతా తిరిగి సంపాదించుకున్నాడు. ఉన్న ఆస్తి కంటే రెండింతలైనటువంటి ఒక ఆస్తిని యోబు కలిగినటువంటి వాడుగా ఉండి ఉన్నాడు. ఇది యోబును గురించి వ్రాయబడిన మాట. సో ఐ డోంట్ థింక్ యోబుకు వచ్చినటువంటి యొక్క శ్రమలు, యోబుకు వచ్చినటువంటి యొక్క కష్టాలు ఇవేవో యోబు మీదకి వచ్చిన దేవుని ఉగ్రత అని నేను అన్నాను. అంటే మీకు కూడానండి, ఒకవేళ ఈ నా మాటలు వింటున్న ఒకరు మీరు చాలా బలహీనంగా ఉండి ఉన్నారేమో కాదు, అనారోగ్యంగా ఉండి ఉన్నారేమో కాదు, ఈ దినాన్ని బహుశా మీకు కలిగినటువంటి ఒక బలహీనతను బట్టి ఎవరో అనేసారు ఒకరిని, దేవుని ఉగ్రత అంటే మీ మీద, అందుకనే మీరు ఇలా ఉన్నారండి అని చెప్పేసి అని ఒకవేళ అన్నారేమో. లేదా ఒకవేళ మీకే అనిపించినందు చేత అయ్యో ఏమో నేను ఏ పొరపాటు చేశానో, నేనేమైందో నా జీవితం, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కలిగిందో, ఆ దేవుని యొక్క ఉగ్రత నా మీద ఎంతలా కనబడుతుంది, నేను ఎంత వీక్ అయిపోయాను, ఎంత నీరసమైపోయాను అని ఒకవేళ అనుకుంటూ ఉన్నారేమో. నేను ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నా, మీకు షుగరు వ్యాధి బలహీనత ఉన్నందుచేత, అది ఎక్కువైపోయినందుచేత ఒక కాలు తీసేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకొక కాలు కూడా తీసేశారు. ఒక కాలు తీసేయడమే ఒక నరక యాత్ర నడదని అనుకుంటూ ఉన్నాం కదా. ఈలోగా ఇంకొక కాలు కూడా తీసివేయటం వలన బహుశా అది కూడా ఇంకెంత నరకమైనటువంటి రీతిగా మీరు భావిస్తున్నారు. బహుశా ఒకళ్ళైతే మీరు దేవుని కూడా తిట్టుకున్నారు, దేవుడు ఉన్నాడా అసలు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలాంటి కష్టం రావాలి, నా కాళ్ళు ఎందుకు తీసేయాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక విషయం మీకు తెలుసా, మీకు కాళ్ళు తీయకపోతే అసలు మీరే లేకుండా పోయేవారేమో. మీకు ఆ కాలు తీయకపోతే కనుక మీ శరీరం అంతా కుళ్ళిపోయి ఉండేదేమో. డాక్టర్స్ మీ కొరకు మంచి పనే చేశారు, ఒక కాలు తీసేయడం ద్వారా, లేకపోతే రెండవ కాలు కూడా తీసేయడం ద్వారా. ఇప్పుడు ఆ యొక్క పుండు మానింది, ఇప్పుడు ఆ కాలు బాగానే ఉంది. ఈసారి మీ షుగర్ కంట్రోల్లో మీరు ఉంటూ ఉన్నారు. ఒక ప్రక్కనే భయం మీలో కలిగింది కనుక షుగర్ విషయంలో కంట్రోల్లో మీరు ఉండగలుగుతున్నారు. మీ శరీరం అంతా ఆరోగ్యంగా ఉండి ఉన్నది కదా. దేవుడు మీకు మంచినే చేశాడు కానీ కీడు చేయలే. అండ్ దట్ ఈజ్ నాట్ ద రాత్ ఆఫ్ గాడ్. సిక్నెస్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ద రాత్ ఆఫ్ గాడ్. ఒకవేళ
ఎప్పుడైనా ఎవరి విషయంలోనైనా ఒకవేళ దేవుడు అనుమతిస్తే అప్పటికి కూడా నేను రాతను అనను, దేవుని యొక్క ఉగ్రత అని నేను అన్ను. ఎందుకనంటే మనం తినే తిండి వలనో లేకపోతే మనం తీసుకునే ఆహార పదార్థాల వలనో ఒకవేళ ఒక వ్యాధి, ఒక బలహీనత అనేటువంటిది మనకు రావడం అది సహజంగా జరిగేటువంటి ఒక విషయం. అంతే తప్ప అది దేవుని యొక్క ఉగ్రత అని నేను ధైర్యం చేసుకొని అనలేను. మన తిండి వలన, మన లోపం వలన, మన యొక్క అవగాహన లోపం వలన, మనం సరైన జాగ్రత్త తీసుకొనకపోవటం వలన ఒకవేళ మనం ఏదైనా వ్యాధికి గురవ్వచ్చు. ఈరోజుని బహుశా నువ్వు ఏ వ్యాధితో ఉంటున్నప్పటికైనా సరే బ్రదరు, అమ్మ, సిస్టర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నాను రా, ఒకవేళ ఎలాంటి బలహీనత మీకు వచ్చినదో, ఎలాంటి నొప్పితో మీరు బాధపడుతున్నారో, బహుశా నడుము నొప్పితో మీరు బాధపడుతున్నారేమో, వెన్నుపూస నొప్పితో మీరు బాధపడుతూ ఉండి ఉన్నారేమో, ఒక్కొక్కసారి భయంకరమైన కడుపు నొప్పి తట్టుకోలేకుండా మీరు ఉంటూ ఉండి ఉన్నారేమో, ఏ బలహీనత అయినప్పటికైనా సరే దేవుని తిట్టొద్దు. ప్రతి విషయంలో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులే చెల్లించాలి ఏది జరిగినా. నేను నమ్ముతున్న ఒక మాట, నాకు చాలా ఇష్టమైన వచనం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటారు. అంటే ఒక్కొక్కసారి ఏదన్నా చిన్న బలహీనత వచ్చినా అది మన మేలు కొరకు అయ్యి ఉండాలి. ఒక కష్టం ఏదైనా చిన్నది వచ్చినా అది మన మేలు కొరకు అయ్యి ఉండాలి. భూమి మీద మనం ఉంటున్నటువంటి యొక్క దినాలలో మనకు ఎదురయ్యేటువంటి యొక్క పరిస్థితులు ఇది నరకం కాదు, ఇది దేవుని యొక్క ఉగ్రత కాదు. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది దేవుని మాట వినకపోవటం వలన, దేవుని యొక్క మాటకు విరుద్ధంగా ప్రవర్తించటం వలన, పాపములో జీవించటం వలన మన ఆత్మ నరకములో పడుట, అది దేవుని యొక్క ఉగ్రతకు పాలైనటువంటి ఒక పరిస్థితులు. కానీ ఇప్పటికింకా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఉగ్రత నుంచి తప్పించబడండి, ఉగ్రత నుంచి బయటికి రండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు ఉగ్రత పాలు కావద్దు, ఉగ్రతలో మీరు ఉండొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ ఉగ్రతలో నుండి మనల్ని తప్పించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించి ఉన్నారు గనక ఇప్పుడు మనం చేయవలసిన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి యేసుకి మొర్ర పెట్టుకొని యేసు ప్రభుకి మనం ప్రార్థన చేస్తూ, లేక తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు వారి యొక్క నామములో దేవునికి మనం ప్రార్థన చేస్తూ మనము ఉగ్రతలో నుండి మనము తప్పించబడవలసిన వారమై ఉండాలి. ఈ యోబు జీవితంలో చివరికి వచ్చేసరికి తనకు మంచి స్నేహితులు ఉన్నారు. యోబు గ్రంథములో వారు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, ముగ్గురు స్నేహితులైనటువంటి వాళ్ళు. కానీ ఒకటండోయ్, ఈ ముగ్గురు స్నేహితులు కూడా మాట్లాడుతున్నప్పుడు కొంచెం నేరస్థాపనే చేస్తూ వచ్చి ఉన్నారు, యోబు మీద నింద మోపుతూ వచ్చి ఉన్నారు. దేవుడేమో యోబును గురించి ఎంత మంచివాడు, యథార్థవర్తనుడు, చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వాడు, నోటి మాట ద్వారానైనా సరే అతడు పాపము చేయనటువంటి వాడని దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తే, వీళ్ళంటారు కదా, ఇలాంటి బలహీనత నీకు వచ్చింది అనంటే, ఇలాంటి కష్టం నీకు వచ్చింది అనంటే, ఈ పరిస్థితులు నీ ఇంటిలో ఇలా జరుగుతున్నాయి అనంటే ఎక్కడో ఏదో లోపం ఉండాలి, ఎక్కడో ఏదో నువ్వు పాపం చేసి ఉండి ఉండాలి. బహుశా రహస్యంగా నువ్వేదో ఈ మధ్యలోనండి మా బోధకులు కూడా మేము మాట్లాడుతున్నప్పుడు గుచ్చి మాట్లాడుతూ ఉంటామండి. ఒకసారి ఒక ఆయన మాట్లాడుతుంటే జనాల్ని ఏడిపిస్తూ కూర్చున్నాడు. ఆయన నువ్వు ఏ విధమైనటువంటి ఒక రహస్యమైన పాపము చేసి ఉన్నావో, దాచుకొని నువ్వు జీవిస్తున్నటువంటి ఒక భయంకరమైన పాపం రహస్యంగా ఎవరికీ తెలియకుండా. అఫ్కోర్స్ ఒకవేళ పాపం అనేటువంటిది ఎలాగ చీకట్లోనే చేస్తారు, తప్పుడు పనులు చేసేటప్పుడు రహస్యంగానే చేస్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని గుచ్చి చెప్పే కంటే, పాపాన్ని గురించి చెప్పేదాని గురించి కంటే నేనంటాను పాపం యొక్క విరుగుడు మన సువార్తగా ప్రకటిద్దాం రండి. ఉగ్రతను గురించి చెప్తూ ఉన్నప్పుడు ఉగ్రతలో నుంచి తప్పించబడవలసిన విధానాన్ని గురించి నేను చెప్తూ ఉన్నా ఈ సత్య సువార్తగా. ఉగ్రతను గురించే నేను చెప్తే అది సువార్త కానేరదు. ఉగ్రతను గురించి బెదరగొట్టినోడిని అవుతాను నేను. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుందని నిన్ను భయపెట్టినోడిని అవుతాను. నేను భయపెట్టడానికి మాట్లాడడం లేదు, సువార్త నేను మీతో పంచుకున్నా. సువార్త ఏంటంటే మీరు ఉగ్రతలో ఉండవలసిన అవసరత లేదు. బట్ వాస్తవం ఏమిటంటే ఈ కారణాల చేత మనము దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఉగ్రత కూడా యేసు ప్రభు రెండవ రాకడలో ఎవరైతే అని యందు విశ్వాసం ఉంచి ఉంటారో వారిని కొనిపోగా మిగిలినటువంటి వారు ఇక తప్పదు వారి యొక్క ఉగ్రతలోనికి వెళ్ళడానికి. విడువబడుటే బహు ఘోరం,
విడవబడకుండా ప్రభు రాకడ జరిగేసరికి మనం ఎత్తబడే గుంపులో ఉండుట కొరకు మనం సిద్ధపడాలి. మన యొక్క నమ్మిక, మన యొక్క విశ్వాసం, మన మీద ప్రోక్షించుకునేటువంటి ఒక యేసు రక్తం, మనం చేసే ప్రార్థన విధానం, వీటి ద్వారా మనం ఉగ్రత నుండి తప్పించబడి మనం నిత్య రాజ్యములోనికి వెళ్ళేటువంటి వారముగా సిద్ధపడాలి. ఇది నేను పాటిస్తూ ఉన్నా. హై ఫ్రెండ్స్, ఈ రోజున కూడా నేను చెప్తున్న మాట అది. డోంట్ వర్రీ అబౌట్ యువర్ సిక్నెస్. నీ రోగాన్ని గురించి నువ్వు కలత చెందవద్దు. నేను నమ్ముతున్నా, నేను ప్రకటిస్తున్నా, నా యేసుక్రీస్తు ప్రభువారు మీ యొక్క రోగం నుంచి మిమ్మల్ని స్వస్థపరచి ఉన్నారు. నేను కూడానండి శారీరకంగా ఉన్నాను కనుక ఈ శరీరంలో వచ్చేటువంటి యొక్క బలహీనతలు అనేటువంటివి సహజం అండి. ఈ మధ్యలో కొంతమంది మాట్లాడుతుంటారు కదా, ఏంటండి పాస్టర్ గారు అట్లా చిక్కిపోయారు అని చెప్పేసి అని అంటుంటారు. అఫ్కోర్స్ నేను ఆ మాట సహించను, నేను ఆ మాట ఒప్పుకోను. ఎవరన్నా అన్నా కానీ దాన్ని తీసుకోను నా మనసులోనికి. కానీ న్యాచురల్లీ మాట్లాడుతూ ఉంటారు. న్యాచురల్ ఓకే ఉండొచ్చు. ఇప్పుడు 60 సంవత్సరాల దగ్గరలోకి వచ్చేసాను కదా, ఇంకో 2 నెలలు దాటితే ఒకవేళ ఈ 2019 ఆగస్టు నెలకు వచ్చిందంటే కనుక నేను 60వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాను. 60 సంవత్సరాలకి ఇంకా ఈ మాత్రం ఇలాగ ఉన్నానంటే దేవుని స్తుతి చెల్లించుకోవాలి కదా. 60 సంవత్సరాల వయసులాగా కనబడకుండానే దేవుడు నన్ను ఇలా కాపాడి ఇంకా నేను పరుగులు పెడుతున్నానంటే, ఇంకా అనేకమైన ప్రదేశాలకు నేను వెళుతున్నానంటే, ఇంకా సువార్తను ఎట్లా నేను ప్రకటించగలుగుతున్నానంటే అది ఆయన కృపే కదా నా జీవితంలోని. అంతే తప్ప నేను చిక్కుపోయాను, బలహీనుడిని అయిపోయాను అనే మాటలు అది నేను అది ఆలోచన చేసుకొని అది మనసులోకి తెచ్చుకొని నేను ఏమాత్రం కూడా నేనంటే నా దేవుని యొక్క కృప నా జీవితం మీద నన్ను ఇంకా ఈ రీతిగా ఆరోగ్యవంతుని గురించి పరుగులు పెట్టిస్తూ ఉంది. అనేక దేశాలకు తీసుకొని వెళుతూ ఉంది. ప్రతిరోజు విరామం లేకుండా దేవుని యొక్క సేవా పరిచయంలో ఏదో ఒక పని చేయడానికి, ఏదో ఒక చోట, ఏదో ఒక చిన్న మీటింగ్లో మాట్లాడడానికి, ఏదో ఒక రకమైనటువంటి ఒక పరిచర్య ఇది నేను జరిగించడానికి దేవుడు నాకు కృప చూపిస్తున్నటువంటి ఒక విషయం. అందుకు నేను దేవునికి ఎల్లప్పుడూ స్తుతులే నేను చెల్లించుకుంటూ ఉన్నా. అయితే యోబు విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఈ యోబు భక్తుడు తనకి శ్రమలు వచ్చినాయి. తన ఆస్తినంతా కోల్పోయాడు. తన బిడ్డలు 10 మంది కలిపి ఒక ఇంటిలో ఉండి వాళ్ళు విందు చేసుకుంటూ ఉన్నప్పుడు గాలి వచ్చి ఆ ఇల్లు కూలిపోవటం వలన 10 మంది బిడ్డలు ఒక్కసారే చనిపోవటం అనేటువంటి జరిగింది. శరీరం చూస్తే శరీరం అంతా కురుపులతో గాయాలతో అయిపోయింది. ఒక్కొక్కసారి మన వాళ్ళు కూడా కొంతమంది గబుక్కుని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, వద్దు నేను మీకు నేర్పిస్తున్నాను జాగ్రత్త, దైవజనుల గురించినటువంటి విషయంలో అట్లా మాట్లాడొద్దని నేను మీతో పంచుకుంటున్నాను. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే దైవజనులకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దేవుని యొక్క సేవలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక వ్యాధి బలహీనత వచ్చిందనుకోండి, మనం నానా రకాలుగా మాట్లాడేస్తూ ఉంటాం. కొందరైతే ఏమంటారంటే ఈయన పెద్ద బోధలు చేసి ప్రార్థనలు చేసి అందరికీ స్వస్థతలు ఇచ్చారు కదా, ఈయనకి స్వస్థత పొందుకోలేడా అని అంటే, ఆనాడు యేసు ప్రభు గారితో పాటు వేలాడిన దొంగ నువ్వు రక్షకుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని డైలాగ్ వేసినట్టు ఉంటుంది కదా. అనకూడదు. ఏమో దేవుడు ఎందుచేతో ఒకవేళ ఆయనకు అనుమతినిచ్చి ఉన్నాడో, అందులో ఏ మేలు దాచి ఉంచి ఉన్నాడో, ఆయన ఏం అనుభవించడానికి అనేటువంటి రీతిగా దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. అంతే తప్ప మనం ఈయన ఎంత పెద్ద బోధకుడు, ఇంత పెద్ద సేవకుడు, ఈయనకి జబ్బు రావడం ఏంటి, ఏదో ఉండే ఉంటుంది ఈయనలోని, లోపాలు ఏవో ఉండే ఉంటాయి. లోపల పాపం మీద చేసి ఉండి ఉంటాడు, మనసులో పాపం చేసి ఉండి ఉంటాడు, రహస్యంగా పాపం చేసి ఉండి ఉంటాడు, వచ్చినట్టుగా తినేసి ఉండి ఉంటాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టకుండా. ఇలా నానా రకాలైనటువంటి మాటలు డైలాగులు వేసేస్తూ ఉంటారు. ప్లీజ్ అండి, ఈ రోజుని నా ప్రియమైన స్నేహితులుగా మీతో ఒక మాట చెప్తున్నా. ఒకవేళ దైవ సేవకులు ఎవరైనా ఏదైనా విషయంలో ఒకవేళ ఏ అనుభవాలు వారు ఎదుర్కొంటున్నా కానండి, దైవ సేవకుని ఒక్క మాట అనొద్దండి ప్లీజ్. అనవసరం, మనకు అనవసరం. దేవుడు చూసుకుంటాడు వాళ్ళ విషయంలో. ఒక్కొక్కసారి కొంతమంది నాకు కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అయ్యా మా పాస్టర్ గారు ఎలాగండి, మా పాస్టర్ గారు అలాగండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేను వెంటనే చెప్తాను, నాయన వద్దు నాయన, పాస్టర్ గారి గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఊరుకోడు. పాస్టర్ గారి గురించి మనం మాట్లాడుకుంటుంటే దేవుడు మళ్ళీ మన గురించి కోపం తెచ్చుకుంటాడు, ఆయన ఉగ్రత మళ్ళీ మన మీదకి వస్తుంది. వద్దునైనా మనం అలాంటి మాటలు మాట్లాడదు, వదిలేసే. ఆ పాస్టర్ గారి గురించినటువంటి విషయం వదిలేసే, దేవుడికి వదిలేసే. ఇంకేదైనా విషయాలు ఉంటే చెప్పు అని చెప్పేసి అని వెంటనే ప్రేమతో నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. సో ఈరోజు మీకు కూడా చేతులు జోడించి చెప్తున్నానే, దయచేసి అభిషక్తులైనటువంటి వాని గురించి మనం ఏమనొద్దు. ఆయనకు ఒక బలహీనత వస్తే చేతనైతే పలకరిద్దాం, పరామర్శిద్దాం. ఒకవేళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక కానుకైన చేతిలో పెట్టయ్యా మెడిసిన్ ఏదైనా కొనుక్కోండి పాస్టర్ గారు అని చెప్పేసి అని, మెడిసిన్ కొరకో లేకపోతే దేని కొరకో ఓ 4 రూపాయలు ఏదైనా ఉంటే కనుక మనం చేతిలో ఒక కానుక పెట్టొద్దాం. అంతే తప్ప బయటకు వచ్చి మళ్ళీ దైవజనుడి గురించి మాట్లాడొద్దండి ప్లీజ్ అండి. దైవజనుడు ఏదేదో అని చెప్పేసి అని సెటైర్లు వేయొద్దండి. ఇక్కడ యోబు విషయంలో దేవుడే అనుమతినిచ్చి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఆల్రెడీ చెప్పా, 2 దేవుడు యోబును ఆశీర్వదించాలని.
ఇలాగా స్నేహితులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే యోబు మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. యోబు, నువ్వు ఇలాంటి పురుగు లాంటి వ్యక్తివి, పురుగు లాంటి మనుషుడివి, అలాంటి నీవు దేవుని దృష్టిలో పరిశుద్ధుడు ఎలాగవుతావు? బహుశా నీకు ప్రార్థన జీవితం తగ్గిపోయింది, నీకు భక్తి జీవితం తగ్గిపోయింది, ఈ మధ్య అంతా కూడా ప్రాకులాట్ ఎక్కువైపోయింది, డబ్బు గురించినటువంటి సేవ అయిపోయింది, ఈ మధ్యలో అంతా కూడా నీ జీవితం సరిగ్గా లేదు, నీ సేవ సరిగ్గా లేదు, నీ ఆలోచనలు సరిగ్గా లేవు, నీ తలంపులు సరిగ్గా లేవు, ఇలాగని చెప్పేసి నీ స్నేహితులు యోబు మీద నానా రకాల మాటలు పలుకుతూ ఉండి ఉన్నారు. అందులో ఒక మాటగా యోబు గారే చెప్తున్నటువంటి ఒక విషయాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నా. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటలు చూడండి ఏమంటున్నారో. యోబు గ్రంథము 21వ అధ్యాయం, యాక్చువల్లీ యోబు చెప్తున్న మాటలు అన్నమాట ఇవి, యోబు పలుకుతున్న మాటలు. వారు డాష్ పెట్టాడు, అంటే వాళ్ళు ఏమంటున్నారో అనేటువంటి ఒక మాట 14వ వచనంలో, నీ మార్గములను గురించిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడో, మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకేంటి లాభం అని వారు చెప్పుదురు. ఎంతో ఘోరంగా ఉందో చూడండి. మేము ఆయన సేవ చేయడానికి ఆయన ఏంటంటే పెద్ద గొప్ప, ఆయన సేవ మేము ఎందుకు చేయాలి, మేము ఆయనకు ప్రార్థన చేయడానికి మాకేంటి లాభం? ఏదో వెనకటికి ఒకళ్ళు అంటూ ఉంటారు అనమాట, మేము ఈ మాట చెప్తే మాకేంటి ప్రయోజనం, నేను నీకు పని చేస్తే మాకేంటి వచ్చేది, కలిసి వచ్చేది. ప్రతిదానికి వాళ్ళు ఎలాంటి ఆలోచన ఉంటారంటే ఇందులో మాకేంటి ప్రయోజనం, ఇందులో మాకు దొరికేటువంటి ప్రయోజనం, మాకు కలిగేటువంటి లాభం ఏంటి అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏమన్నారంటే, మేము ప్రార్థన చేయటం వలన మాకేంటి లాభం, మాకేంటి లాభం. అందుచేత దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, కొంచెం క్రింద వచనాల దగ్గరికి వెళ్ళేసరికి 20వ వచనంలో ఏమంటాడంటే, వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక, సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. ఎంత ఘోరంగా ఉందండి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క కోపాగ్నిని వారు ఒక మద్యము త్రాగినట్లుగా త్రాగుదురుగాక. ఇది అక్కడ యోబు ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి ఒక మాట. హై ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకున్న మాటలో ఒక విషయం ఏమిటంటే, వీ నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేస్తే వచ్చే లాభం ఏంటి అని, ఒకవేళ ప్రార్థన చేయకపోతే వచ్చే పర్యవసానం ఏంటంటే, సర్వశక్తుని యొక్క కోపం అనే మద్యాన్ని త్రాగిన వాళ్ళు అవుతారు. సర్వశక్తుడైన దేవుని యొక్క కోపాగ్నిని వాళ్ళు త్రాగిన వాళ్ళు అవుతారు. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. అయితే ఒకటండి, ప్రార్థన ఎవరు చేయట్లేదు, అందరూ ప్రార్థన చేసుకుంటున్నాం కదా. మనం అందరం కూడా, మరి ముఖ్యంగా ఈనాడు నేను క్రైస్తవ సమాజంతో నేను మాట్లాడవలసి వస్తే, క్రైస్తవ సమాజం యొక్క ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన, చాలాసేపు చేసేటువంటి ఒక ప్రార్థన, గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటువంటి ఒక ప్రార్థన. మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం, చాపేసుకొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం, మందిరంలోనికి వచ్చినప్పుడు మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ విచారం ఏంటో తెలుసా స్నేహితులారా, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఈనాడు చాలామంది దగ్గర కనబడడంలే. ఈరోజు ప్రార్థన అంటే మనకి ఏమైపోయిందంటే, అడుక్కోవడం మాత్రమే తెలుసు అంతే. ఒక చిట్టా తయారు చేసుకొని ఆ చిట్టా దేవుని దగ్గర తీసుకొని వచ్చి మోకాళ్ళ మీద ఉండి మనం అడుగుతూ ఉంటాం. మనం అడిగేటప్పుడు మనం చేస్తున్న విధానం ఏంటంటే, మన కోరికని దేవుడి మీద రుద్దుతూ ఉన్నాం. మన యొక్క ఆలోచనను దేవుడికి చెప్పి, ఇది చెయ్యి దేవుడా అనేటువంటి రీతిగా దేవునికి మనం పని చెప్తూ ఉన్నాం. అది కాకూడదు. ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, పిల్లలు, నా ప్రియ సహోదర సహోదరులు, మన యొక్క ప్రార్థన విధానం ఎలా ఉండాలంటే, ఆయన చిత్తమే సిద్ధించునుగాక, ఆయన చిత్తమే జరుగునుగాక. నాట్ మై విల్, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి కొంత సమయానికి ఆయన శిలోమరాని దగ్గరికి వెళ్తారు. ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, సర్వజ్ఞాని అయ్యుండి, సకలము ఎరిగినటువంటి వాడయ్యండి, మన హృదయ రహస్యాలు, మన తలంపులు అన్నీ ఎరిగినటువంటి యొక్క దేవుడు. సో హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద మార్నింగ్. తెల్లవారేసరికి ఏం జరగబోతుందో అనే విషయం ఆయన ఎరిగినటువంటి యొక్క దేవుడయ్యండి, ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, ఈ కోపాగ్ని నేను త్రాగకుండా ఉండినట్లుగా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. ఇది
ప్రభు అని అంటూ ఉన్నారు. బట్ వెంటనే ప్రభు చెప్పిన మాట ఏమంటారో తెలుసండి, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ యొక్క చిత్తమే జరగనుగాక. నేను ఇది త్రాగడమే నీ చిత్తం అయితే నేను ఈ యొక్క కోపాగ్నిని త్రాగక మానను, ఖచ్చితంగా తీసుకుంటా. నీ చిత్తమే అది నాకు ఎంత కష్టమయ్యున్నా, భరించలేనిదయ్యున్నా, ఏ పాపము చేయని నేను ఒక పాపిగా అన్నట్టుగా ఆ సిలువలో నన్ను వేలాడదీయటం జరుగుతూ ఉన్నా, అందరూ నన్ను హేళన చేస్తూ ఉన్నా, ఎవరు ఎలాంటి మాటలు ఒకవేళ నా విషయంలో పలుకుతూ ఉన్నా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. అబ్బా, ఎంత అమూల్యమైన మాట అండి. ఫ్రెండ్స్, మనం కూడా చేసే ప్రార్థన విధానం ఇలా ఉండాలి. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఉగ్రతకే పాలవుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే మన ఇష్టాన్నంతా మన దేవుడితో చెప్పుకున్నాం, మన కోరికలు తీర్చమని దేవుడితో చెప్పుకున్నాం, ఇది చెయ్యి దేవుడా అని దేవునితో చెప్పుకుంటున్నాం. ఈ మధ్యలో కూడానండి ఒక్కొక్కసారి కొంతమందితో నేను చెప్పేస్తున్నా. ఎంచేతనంటే వాళ్ళు మాటికి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫోనుల్లో ఉన్నటువంటి యొక్క భావం ఏమిటంటే, లేకపోతే అర్థం ఏమిటంటే, ఫోన్ చేస్తే చాలు వాళ్ళ యొక్క స్వరం వింటే చాలు నాకు అర్థమైపోతుంది. అయ్యా నాకు కడుపు నొప్పి కొంత ప్రార్థన చేయండి, అయ్యా నాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి ప్రార్థన చేయండి. ఇంకా వాళ్ళ మీద ఏ భారం లేదు, వాళ్ళు ప్రార్థన చేసుకోరు అనుకుంటా. ఇక మాలాంటి వాళ్ళు టీవీలో కనబడుతున్నటువంటి వాళ్ళు మా నెంబర్లు ఇచ్చేసరికి మా మీద పెట్టేసి భారం ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. నేను వాళ్ళకి చెప్పాను 2-3 సార్లు. వాళ్ళు విన్న తర్వాత నేను అన్నాను, బాబు లేక అమ్మ సిస్టర్ గారు, మేము చేయడం కాదురా, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు కూడా దేవుని స్తుతించండి, దేవుడు కార్యం చేశారని నమ్మి దేవుని స్తుతించండి, అది మీ ప్రార్థన అయి ఉండాలి. ఎంతసేపు మేము ప్రార్థన చేయడానికని మాకు ఫోన్ చేసి చెప్పి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఎలా చేసేదానికంటే మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీ ప్రార్థన వింటాడు, ఆయన మీ ప్రార్థనకి జవాబిస్తాడు, మేము మాత్రమే కాదు అని చెప్పేసి అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నా. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, హై ఫ్రెండ్స్, మీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? అడుక్కునే విధమైన ప్రార్థన చేస్తున్నారా? మీ ఇష్టాన్ని దేవుడి దగ్గర నెరవేర్చమని దేవుడి దగ్గర డిమాండ్ చేస్తున్నారా? ఒక్కొక్కసారి భలే బాధ అవుతుంటుందండి. మన వాళ్ళ యొక్క ప్రార్థన మాటలు వింటూ దేవునితో దెబ్బలాడుతున్నట్టుగా ఉంటుంది, ఇంకాను దేవుణ్ణి డిమాండ్ చేసినట్టుగా ఉంటుంది. ఏమండి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకున్నావా ప్రార్థనలో బ్రదరు? అమ్మా సిస్టర్ గారు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేయండి, మనసు పెట్టి ఆలోచన చేయండి. ఆయన దేవుడండి బాబు. అలాంటి దేవుడితో మాట్లాడుతూ దెబ్బలాడేస్తారు. ఏంగానో కొన్నిసార్లు మన క్రైస్తవులకు అలవాటైపోయింది బాగాను. దేవునితో గోజాడేస్తారు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను ఇలా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తే దేవుడు చేతులు ఎప్పకుండా ఉంటాడా? నేను ఎలాగైనా సరే కట్టుకున్న చేతులు ఎప్పదీసి దేవుడు నా కొరకు పని చేసేటట్టుగా నేను చేస్తున్నట్టు. అంటే నువ్వు మాస్టర్వా, ఆయన మాస్టరా? మనం యజమానులమా? ఆయన మనకు సర్వేంటా? మనం చెప్పినట్టు ఆయన చేయడానికి? మనం చెప్తాం ఆయనకి సలహాలు, మనం చెప్తాం దేవుడికి ఇది చేయమని. నో, దట్ ఈస్ నాట్ ఏ ప్రేయర్. సో ఈరోజు యోబు ఏ విధమైనటువంటి రీతికి అడగలే, దేవుడా నన్ను కాపాడు, దేవుడా నా కురుపులు తీసేయి, దేవుడా నా ఇబ్బందులు తీసేయి, దేవుడా నా యొక్క కష్టాలు తీసేయి, మళ్ళీ తిరిగి నాకు డబ్బులు ఇచ్చేయి, ఇలాంటి ప్రార్థన చేయలే. యోబు చేసినటువంటి ప్రార్థన చివరి అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవుడే మాట్లాడుతుంటారు, నైనా మీరందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు నా సేవకుడైన యోబుని గురించి, మళ్ళీ వెళ్ళండి మీరు నా సేవకుని దగ్గరికి, అతడు మీ కొరకు విజ్ఞాపన చేస్తే మీ పాపములను క్షమిస్తాను, అతన్ని నేను ఆశీర్వదిస్తాను. సో ఇక్కడ యోబు దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేయలే, నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేయలే, నాకు మరలా తిరిగి డబ్బులు ఇయ్యి, మళ్ళీ నాకు కాసులు ఇయ్యి, మళ్ళీ నాకు బంగారు నాణేలు ఇయ్యి, వెండి నాణేలు ఇయ్యి, నా స్నేహితులందరూ మరలా నా దగ్గరకు వచ్చి నాకు కానుకలు ఇచ్చి తద్వారా నేను గొప్పవాడిని అయిపోవాలి, నేను రిచ్ మ్యాన్ అయిపోవాలి అని ప్రార్థన చేయలే. యోబు చేసిన ప్రార్థన ఏంటంటే, ఎవరైతే తన మీద నింద వేశారో అదే తన సొంత స్నేహితులుగా పరిగణించబడినటువంటి వారి యొక్క పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసినాను. హై ఫ్రెండ్స్, ఈ రోజున కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలంటే మన పొరుగు వారి రక్షణ కొరకు చేసే ప్రార్థన అయి ఉండాలి. యేసు ప్రభు రాకడ దగ్గరైపోయింది, ఆయన యొక్క ఉగ్రత కనపరచబడే సమయము ఆసన్నం అయిపోయింది. మనము ఆ యొక్క ఓడలోనికి వెళ్ళవలసిన సమయం, మనము రక్షణ పొందడానికి పర్వతానికి వెళ్ళవలసినటువంటి ఒక సమయం, మధ్యాకాశానికి ఎత్తబడవలసినటువంటి ఒక సమయం, యేసు ప్రభువు మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చేటువంటి ఒక సమయం, అనగా రెండవ రాకడ సమయం ఆసన్నమైపోయింది. ఈలోగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం రక్షింపబడ్డం మంచిదే,
మనం యేసు ప్రభుని తెలుసుకున్నాం మంచిదే, మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తున్నాం మంచిదే, విగ్రహారాధన విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, చెడుగుని విడిచిపెట్టి ప్రభుని మనం ప్రేమిస్తున్నాం మంచిదే, ప్రభుని మనం ఆరాధిస్తున్నాం మంచిదే. బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్? మీ స్నేహితుల సంగతి ఏమిటి? మీ బంధువుల సంగతి ఏమిటి? బహుశా మీ ఇంట్లోనే ఒక వ్యక్తి ఇంకా ప్రభుని తెలుసుకోకుండా ఉంటే ఆ వ్యక్తి సంగతి ఏమిటి? ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఈలోగానే ప్రభు అన్నాడు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండినట్లుగా దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడు. మన యొక్క ప్రార్థన ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉండాలి. మనం చేసేటువంటి యొక్క ప్రార్థన ఆయన చేసినటువంటి ప్రార్థన వంటి ప్రార్థన అయి ఉండాలి. ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి చిత్తము కొరకు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేశారు. 5,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఒక చిన్న కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అవే తీసుకొస్తే వీళ్ళందరికీ పంచిపెట్టడానికి యేసు వాటిని తన చేతుల్లోనే తీసుకొని పైకెత్తి ఆకాశము తట్టు కన్నులెత్తి చూస్తూ, తండ్రి, ఈ యొక్క ఆహార పదార్థముల గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు ఇస్తున్నానని హీ గేవ్ థ్యాంక్స్ ఆన్ టు ద ఫాదర్. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, విరిచారు, ఈసారి పంచిపెట్టండి అన్నారు. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లించారో ఆ ఆహారం మల్టిప్లికేషన్ అయిపోవడం మొదలుపెట్టింది, అభివృద్ధి చెందిపోవడం, విస్తరించబడిపోవడం మొదలుపెట్టింది. 5,000 మంది తినగా ఇంకా 12 గంపల వరకు మిగిలినటువంటి ఒక పరిస్థితి అక్కడ కనబడింది. ఈరోజు నేను నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ లైఫ్ డూ వీ హ్యావ్? ఈజ్ ఇట్ ఏ బెగ్గరీ కైండ్ ఆఫ్ ప్రేయర్? మనం చేసేటువంటి ఒక ప్రార్థన అడుక్కునే బెచ్చగాళ్ళు చేసేటువంటి రీతిగా, తండ్రి నాకు ఈయనైనా, నాకు ఈయనైనా అని అడుక్కొని చేస్తున్నామా? లేకపోతే మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాలని దేవుడి మీద మన చిత్తాన్ని రుద్దడానికైనటువంటి రీతిగా మనం చేస్తూ ఉన్నామా? అజ్ఞానముతో, అవివేకముతో విస్తారమైనటువంటి మాటలు కలిగి ఉన్నట్లుగా ఇలాగున మనం ప్రార్థన చేస్తున్నామా? ఇది నాన్ని దేవుడు అడుగుతున్నాడు. నీ ప్రార్థన జీవితమును బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదు, ప్లస్ మనం ఎవరి కొరకు ప్రార్థించామో వారి మీద కూడా ఉగ్రత రాకుండా దేవుడు చేస్తున్నాడు. ఎంత అమూల్యమైనటువంటి అవకాశం అండి. లెట్స్ ప్రే ఫర్ అవర్ కంట్రీ. మన దేశము కొరకు మనం ప్రార్థన చేద్దాం, మన ప్రజల కొరకు మనం ప్రార్థన చేద్దాం. నా తెలుగు ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నా దేవుని దగ్గర నేను మొరపెడుతూ ఉన్నా. మా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రార్థన కేంద్రంలో కూడా మేమందరం చేసే ప్రార్థన అదే, దేవా, ఏ ఒక్కరిని ఉగ్రత పాలు చేయొద్దు, ఏ ఒక్కరు నీ ఉగ్రతలోనికి వెళ్ళకూడదు నాయన. నీ ఉగ్రతలో నుండి వాళ్ళు రక్షింపబడాలి, నీ రాజ్యానికి వారసులుగా ఉండాలి. మీ కొరకు మేము చేస్తున్నాం ప్రార్థన, మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మనుషులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళ గురించిన విషయాలు మాకు తెలియదు, కానీ నా తెలుగు ప్రజలు, నా భారతదేశ ప్రజల యొక్క రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నా భారతదేశం అంతా కూడా ఉగ్రత నుంచి రక్షింపబడాలి. నా భారతదేశ ప్రజలందరూ కూడా దేవుని ఉగ్రతలోనికి వెళ్ళకూడదు. మిమ్మల్ని అపార్థం చేసుకున్న మిమ్మల్ని, యేసుని గురించి అపార్థం చేసుకుని నానా రకాలుగా మాట్లాడుతున్న మీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంకా యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్న మీ గురించి నేను మాట్లాడుతున్నా. అనేకమైన విషయాలలో యేసుకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి మీ గురించి నేను మాట్లాడుతున్నా. ప్లీజ్ బ్రదర్, అమ్మా, సిస్టర్ గారు, మీరు మీ కుటుంబం రక్షింపబడాలి. మీరు మీ కుటుంబం మీ పాపములు క్షమించబడాలి. రాబోయే ఆ ఉగ్రతను మీరు తప్పించుకొని మీరు దేవుని రాజ్యానికి వారసులు కావాలి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పాను ఎన్నోసార్లు, నరకము మనుషుల కొరకు కాదు. నరకం అనేటువంటిది ఏ మానవుని కొరకు దేవుడు సిద్ధం చేయలే, ఓన్లీ అపవాదికి నీ వాణి దోతల కొరకు మాత్రమే. కానీ నేను ఎంత చెప్పా కూడా మీరు వినిపించుకోకపోతే తప్పదు నరకం, తప్పదు ఆ యొక్క ఉగ్రత. బట్ ఐ స్టిల్ ప్రే. ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నా, మీరు ఉగ్రతలోనికి వెళ్ళకూడదు, మీరు ఉగ్రత నుంచి తప్పించబడాలి. తండ్రి, ఈ నా మాటలు వింటున్న ఈ ప్రేయల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. వీరు నీ బిడ్డలనైనా, మంచి బిడ్డలనైనా, నీ బిడ్డలైన వీరి కొరకు నేను మొరపెడుతున్నా. ప్లీజ్ డాడీ, ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదు నాయన. నీ చేత సృజింపబడినటువంటి ఒక బిడ్డలు నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండాలి, నీ మోక్ష రాజ్యానికి వారసులై ఉండాలనైనా. అటువంటి ధన్యత ఈ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ రక్షణ భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించినందుకు నీకు వందనాలు. నాన్న, నిన్ను ప్రార్థించినటువంటి వారు, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు అని మీరు సెలవిచ్చినట్లుగా నాన్న, నిన్ను ప్రార్థించి ఈ బిడ్డలు నీ చిత్తానుసారమైన ప్రార్థన చేసే ఈ బిడ్డలనైనా వారి వారి యొక్క ఉగ్రత నుంచి వారు రక్షింపబడినట్లుగా నీ కృప వీరి మీద నేను విడుదల చేస్తున్నా.
నీ రక్షణ భాగ్యాన్ని వీరికి నేను విడుదల చేస్తున్నా. వీరి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉగ్రత నుంచి తప్పించబడదురుగాక. నీ రక్షణ భాగ్యాన్ని వారు కలిగి ఉందరుగాక. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి అంతటికి రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించబడినట్లు, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండినట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మీ మీద ఉగ్రత రాకుండా దేవుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు. కారణం మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను, మా కుటుంబం, మాతో పాటు ఉన్న అనేక మంది బిడ్డలు, సామర్లకోట ఆంధ్ర బ్యాప్టిస్టు సంఘములు ఉన్నటువంటి ఒక బిడ్డలందరూ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా అట్టి ప్రార్థన వలన దేవుడు మమ్మల్ని ఉగ్రత పాలు కాకుండా చేసినాడు. మా ప్రార్థనకు జవాబుగా నా దేశంలో అనేక మంది ప్రజలు ఉగ్రత పాలు కాకుండా దేవుడు చేస్తున్నాడు. కనుక దేవునికి మహిమ. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552762. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ, మనలను ప్రార్థన ద్వారా ఉగ్రత నుంచి తప్పించి ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.